అన్న రావాలి. మా అన్న వచ్చిన తర్వాత నా అత్త మామ నా పిల్లలు నా పేదరికం పోయింది. నా బిడ్డలు కూడా మంచి భవిష్యత్తులోకి వచ్చారు. ఎందుకంటే ప్రతిదీ కూడా చేస్తారన్న ప్రతి పని కూడా చేశారు. ఎందుకంటే 4 విడతలు కూడా ఇస్తారని అన్నాడు, ఇచ్చాడు. మా కష్టాలు కూడా కొద్దిగా పోయాయి. మేము చాలా పేదోళ్ళమైనా సరే మాకు ఇచ్చిన మాటకి నా కొడుకు మంచి చదువుతున్నాడు. నా అత్త మామ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చడం వల్ల మా మామగారు కూడా బతికారు. మేము ఇంకా ఓటు వేయాలనుకుంటున్నా ఉంటే మా అన్న సీఎంగా వేస్తాం. జై జగన్. ఒక పవన్ కళ్యాణ్ వచ్చినా, ఒక చంద్రబాబు నాయుడు వచ్చినా, లోకేష్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా అందరూ కట్టుకొని కలిసి గోదావరిలో దూకినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం, మరో 30 ఏళ్ళు సీఎం గా ఆయన ఉంటారు. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలు ఇంగ్లీష్ విద్యా సంస్థల్లో చదవాలన్నా, 1వ తారీఖు ముసలి వాళ్ళందరికీ పెన్షన్ రావాలన్నా, నాడు నేడు బడులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి. 2024లో పెత్తందారులకి పేదల మధ్య యుద్ధం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మేము సిద్ధం. మహిళలందరికీ పెద్ద పీఠం వేశారండి. విద్యా దీవెనని, వస్తు దీవెనని, అమ్మఒడని ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక మహిళ అకౌంట్లోనే ప్రతి ఒక్క రూపాయి కూడా మధ్యవర్తి లేకుండా, దళారీతనం లేకుండా, జన్మభూమి కమిటీ లేకుండా గతంలో ఎన్నడూ లేనటువంటి మంచి పాలనని, మంచి భవిష్యత్తుని, మా పిల్లలకి మంచి విద్యని, మంచి పోషకాహారాన్ని అందిస్తున్న మా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ మా మహిళలందరి తరపున జై జగన్. జ్యోతిరావు పూలే గారి బాటలో బీసీలు ఏదో ఓటు బ్యాంకే కాకుండా బీసీలకు గౌరవం ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కాబట్టి మరలా జగనన్నే 30 ఏళ్ళు కూడా పాలిస్తారని సిద్ధంగా ఉన్నారు. జై జగన్. జగన్ గారు అన్నట్టు ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం. డెఫినెట్ గా ఈ యుద్ధంలో పేదలే గెలుస్తారు. ఆయనకు అండగా ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ 2024లో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారని మేమందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతిపక్షాలతో ఆ యొక్క ఇల్లు కూటమితో అందరితో పోరాడడానికి ఎన్నికల కురుక్షేత్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలే కాదు, ఇప్పుడు అందరికీ కూడా ప్రతి ఇంటికి 90% సంక్షేమ పథకాలు అందించిన ఆ పాలన చూసిన ప్రజలందరూ కూడా మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ సిద్ధం అనే ప్రోగ్రాంతో ఆ పక్క పార్టీల వారికి అల్లజడ అనేది రేజ్ అయింది. కానీ కడుపుతో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వరకు వచ్చే పథకాలు నవరత్నాలు అన్నారు, కానీ వేల రత్నాలు పెట్టారు. ప్రతి ఇంట్లో 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, ప్రతి ఇంటికి పథకం అందిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోరు. చాలా ఉత్సాహంగా అనిపించింది. అసలు సిద్ధం అంటే జగనన్న వచ్చిన తర్వాత నిజంగా ఆయన చెప్పినట్టు ఒకవైపు అంతా సముద్రం, మరోవైపు అంతా జన సముద్రం. అసలు హోటెత్తినట్టుందనమాట. అసలు జనం ఎక్కడ ఖాళీ లేకుండా జగనన్న మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలి, ఆయన పరిపాలనే మాకు కావాలి అన్నంతగా ప్రజలు కోరుకుంటున్నారని ఈరోజు ఈ సభ ద్వారా మాకు తెలిసిందండి.